నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్‌లో ఒక కొత్త వ్లాగ్ అయితే చేయబోతున్నాననమాట. అదేంటంటే ఆటో టూర్. ఆటో టూర్ ఏంటి కొత్తగా ఉంది, ఆటో టూర్ కూడా చేస్తారా అని మీరందరూ అనుకోవచ్చు. కానీ ఈ ఆటో టూర్‌కైతే ఒక స్పెషాలిటీ ఉందనమాట. అదేంటనేది మీరు ఈ ఫుల్ వ్లాగ్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో, ఈ ఫుల్ వ్లాగ్ చూడాలంటే మీరు ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఆటో గురించి చెప్పాలంటే ఈ ఆటోలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటో మీకు అందరికీ తెలుస్తుంది పూర్తిగా చూస్తేనే. అలాగే ఈ ఆటో గురించి చెప్పాలంటే కూడా నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను ఎప్పుడెప్పుడు ఈ ఆటో టూర్ చేయాలని. బట్ ఫైనల్‌గా నాకైతే ఒక రోజు వచ్చిందనమాట. ఈ రోజులో నేను మీకు ఈ ఆటో గురించి చెప్పబోతున్నాను. సో, ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం అనమాట. ఈ ఆటో వచ్చేసి మా అన్నయ్య ఆటో అనమాట. సో, మా అన్నయ్య ఆటో అనేది నడుపుతూ ఉంటాడు. ఇంకా మా అన్నయ్యకి ఈ ఆటో అంటే చాలా చాలా ఇష్టం అనమాట. దీన్ని ఎంత నీట్‌గా ఉంచుతాడంటే ఎన్నిసార్లు కడుగుతాడో, ఎన్నిసార్లు తుడుస్తాడో మా అన్నయ్యకే లెక్కలేదనమాట. సో, అంత ఇష్టం మా అన్నయ్యకి ఈ ఆటో అంటే. చాలా నీట్‌గా, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడనమాట. అండ్ ఇంకా ఆటోలో ఏముంటుంది స్పెషల్‌గా ఆటో టూర్ చేయడానికి మీరందరూ అనుకుంటూ ఉంటారు. పేర్లు కొట్టించుకుంటారు, వెనక బ్యాక్ సైడ్ లేదంటే కొటేషన్స్ రాపిచ్చుకుంటారు. ఇంతే కదా! అంతకు మించి ఏముంటుందని మీరు అనుకోవచ్చు. కానీ అంతకు మించి కాదు. అంతకు మించి ఇంకా వేరే లెవెల్‌లో ఉంటుందనమాట ఈ ఆటో. సో, ఏంటి అంత స్పెషాలిటీ అని మీరందరూ అనుకుంటున్నారు కదా! సో, మీకందరికీ తెలిసినట్టుగా ఇది ఆటోనే. బట్ ఆటోలో కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. మా అన్నయ్య చేశాడు. సో, అదేంటి అనేది మీకైతే చూపించబోతున్నాను. అండ్ ఇంక ఇలాంటి ఆటో కొత్తడంలో ఎక్కడా ఉండదనమాట. మా అన్నయ్య ఆటోనే చాలా స్పెషల్‌గా ఉంటుంది. సో, మా అన్నయ్య ఆటో గురించి మీరందరూ తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారు కదా! మీకందరికీ ఈ ఆటో వ్లాగ్ అనేది నేను చేసి చూపిస్తున్నాను. సో, మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసేయండి. ఫ్రంట్ గ్లాస్ కనిపిస్తుంది కదా ఆటోకి. దాని మీద నేమ్స్ అయితే ఉన్నాయి. ఈ నేమ్ వచ్చేసి మా అమ్మ నేమ్ అనమాట. సో, మా అమ్మ నేమ్ కొట్టించాడు. అండ్ ఆ తర్వాత ఇది రోషిని మా అన్నయ్య వాళ్ళ వైఫ్. మరదల పేరనమాట. ఫస్ట్ ఆటో కొన్నప్పుడు మా అక్క పేరు అండ్ మా అమ్మ పేరు ఉండేది. ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి మా మరదల పేరు రాపిచ్చాడనమాట మా అన్నయ్య. ఫ్రంట్ మా అమ్మ పేరు అండ్ రోషిని మా మరదల పేరు ఉంటుంది. మా అక్క పేరు, మా మరదల పేరు సేమ్ అనమాట. హర్షిని, రోషిని. సో, అక్క పేరు హర్షిని, మరదల పేరు రోషిని అనమాట. అండ్ ఇంకా లోపల ఆటోకి చూస్తే ఇంకొక నేమ్ ఉంటుందనమాట. సో, ఇక్కడొచ్చేసి మిన్ను అని కనిపిస్తుంది కదా! ఈ నేమ్ వచ్చేసి మా అక్క కొడుకు పేరనమాట. వాడి పేరు మిహాజ్. సో, అందరూ మిన్ను, మిన్ను అంటారు కాబట్టి మిన్ను అని మా అన్నయ్య లోపల నేమ్ రాపిచ్చేసాడనమాట. మా అన్నయ్యకి వాడంటే చాలా ఇష్టం. ఇంకా ఇలా లైట్ ఉంటుంది లోపల. అండ్ మా అన్నయ్య అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా. సో, తన స్టిక్కర్ కూడా అక్కడ అంటించేసాడనమాట. అండ్ ఇంకా లోపల కూడా మొత్తం క్లీన్‌గా, నీట్‌గా ఉంటుందనమాట. అన్నయ్య ఎప్పుడు తుడుస్తూనే ఉంటాడు ఆటోని. బాగా ఇష్టం మా అన్నయ్యకి ఆటోని బాగా నీట్‌గా ఉంచడం. చెత్త చెత్త ఉంటే నచ్చదు మా అన్నయ్యకి. అండ్ తను కూర్చునే డ్రైవింగ్ దగ్గర కూడా కాళ్ళ కింద మ్యాట్ అనేది ఉంటుందనమాట. తను కంఫర్టబుల్‌గా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా నీట్‌గానే ఉంటుంది. మా అన్నయ్య అన్నీ నీట్‌గా ఉంచుతాడు. అండ్ ప్రతి ఒక్క ఆటోలో కూడా మనకి సౌండ్ బాక్సెస్ ఎలాగుంటాయో మా అన్నయ్య ఆటోలో కూడా సౌండ్ బాక్స్‌లు కూడా అలాగే ఉంటాయన్నమాట. మా అన్నయ్యకి పాటలంటే చాలా ఇష్టం. సో, మేము ఎప్పుడైనా బయటికెళ్ళినా, లాంగ్ జర్నీస్‌కెళ్ళినా సాంగ్స్ అనేవి వింటూ ఉంటామన్నమాట. అండ్ వెనక సైడ్ పిల్లలు కూర్చోవడానికి కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా ఇద్దరు కూర్చోవడానికి కూడా సీట్ అనేది ఉంటుందన్నమాట. అలా చేశాడు మా అన్నయ్య. అండ్ ఇవి సౌండ్ బాక్స్‌లు. ఈ బాక్సులు కూడా సాంగ్స్ పెడితే మాత్రం మామూలుగా రావన్నమాట. చాలా బాగా వస్తాయి సౌండ్స్ అయితే. ఇంకా మేము బయటికి వెళ్తే ఎంజాయ్‌గా వెళ్తూ ఉంటామన్నమాట ఈ సాంగ్స్ పెట్టుకొని. మేమప్పుడే బయటికెళ్ళొచ్చామనమాట. సో, బాటిల్స్ అలాగే ఉన్నాయి వెనక తీయలేదు. వాటిని ఇగ్నోర్ చేసేయండి. ఓవరాల్‌గా లోపల ఇలా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్‌కొచ్చేస్తే మీకిక్కడ ఒక పేరు కనిపిస్తుంది కదా! ఈ పేరొచ్చేసి నయీషా అనమాట. మేనకోడలు పేరు. మా అన్నయ్య కూతురు పేరనమాట. తన నేమ్ బ్యాక్ సైడ్ మా అన్నయ్య వేయించాడనమాట. ఫ్రంట్ కూడా పైన 2 సౌండ్ బాక్సులయితే ఉంటాయనమాట. మొత్తం 4 సౌండ్ బాక్సులు ఫ్రంట్ అండ్ బ్యాక్. ఏముంది ఆటోలో సౌండ్ బాక్స్‌లో ఎవరైనా పెట్టుకుంటారు, నేమ్స్ పెట్టుకుంటారు. రొటీనే కదా! ఏముంది స్పెషల్ అని అనుకుంటున్నారు కదా! సో, ఆ స్పెషల్ ఏంటో మీకిప్పుడే చూపిస్తాను. ఎవరైనా ఆటోలో ట్యాబ్ పెట్టుకోవడం చూసారా? చూడలేదు కదా! ఫస్ట్ టైం మా అన్నయ్య ఆటోలో ట్యాబ్ అనేది ఫిక్స్ చేశాడనమాట. ఎక్కడైనా కార్‌లో ఉంటుంది కదా! సో, మా అన్నయ్య అయితే ట్యాబ్ అనేది ఆటోలో ఫిక్స్ చేశాడు. ఇప్పుడు ఈ ట్యాబ్‌ని ఎలా ఆన్ చేయాలో మీకైతే చూపిస్తాను. ఆటో కీస్‌ని తీసుకొని మనం ఆటో ఆన్ చేస్తాం కదా! అలా కీస్ పెట్టేసి మనం ఆటోనైతే ఆన్ చేయాలనమాట. ఆటో ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, మెల్లిగా ఓపెన్ అవుతదనమాట. మీరు వెయిట్ చేయండి. సో, ఆన్ అయింది చూసేసారు కదా! సో, ఆటోకి కనెక్షన్ పెట్టాడనమాట మా అన్నయ్య. ఈ ట్యాబ్ అనేది
ఎప్పుడైనా మనం ఆటోలో వెళ్తే ఓన్లీ సాంగ్స్ మాత్రమే వింటూ ఉంటాం. కానీ సాంగ్స్ చూస్తూ కూడా మనం ఆటోలో వెళ్ళొచ్చనే ఐడియా కూడా మా అన్నయ్యదే అనమాట. సో, ఈ ట్యాబ్ అనేది చిన్న టీవీ అనేది ఆటోలో మా అన్నయ్య సెట్ చేసి పెట్టాడనమాట. ఇదే కాదు ఇంకొకటి కూడా ఉంది మా అన్నయ్య ఆటోలో. సో, అదేంటో కూడా నేను మీకు చూపిస్తాననమాట. మీరైతే ఇది చూసేయండి ఫస్ట్. సో, ఇక్కడ మనకి మెల్లిగా ట్యాబ్ అనేది ఆన్ అవుతుందనమాట. మా అన్నయ్యకి నచ్చిన సాంగ్స్ అన్నీ ఈ ట్యాబ్‌లో ఉంటాయన్నమాట. సాంగ్స్ అనే కాకుండా మూవీస్ కూడా ఉంటాయన్నమాట. సో, అవి కూడా చూస్తూ ఉంటాడు మా అన్నయ్య. సో, మా అన్నయ్యకి సాంగ్స్ అన్నా చాలా ఇష్టం. అందుకని మా అన్నయ్యకి ఇష్టమైన సాంగ్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఈ ట్యాబ్‌లో ఎక్కించేసుకొని చూస్తూ ఉంటాడనమాట. సో, ట్యాబ్‌లో ఎలా వస్తుంది, ఎలా వస్తున్నాయి అనేది కూడా నేను మీకు తర్వాత చెప్తాను. సో, ఫస్ట్ అయితే మీరు ఇది చూసేయండి. క్లారిటీ కూడా చాలా బావుంటుందనమాట. సాంగ్స్ అనేటివి మా అన్నయ్యకి ఇష్టమైన సాంగ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అండ్ ఇంకా సౌండ్ కూడా బాగా వస్తుందనమాట. మీకు సాంగ్ అనేది నేను మ్యూట్‌లో పెట్టి చూపిస్తున్నాను. ఎందుకనంటే మనకి మళ్ళీ కాపీరైట్ పడుతుంది కదా అని చెప్పేసి నేను సాంగ్ అనేది మ్యూట్‌లో పెట్టేసి మీకు చూపిస్తున్నాననమాట. ఈ ఈ ట్యాబ్ అనేది మా అన్నయ్య తీసుకొని ఎన్ని రోజులవుతుందో నాకంత ఐడియా లేదు కానీ, ఇలా ఫిక్స్ చేశాడనమాట. ఆటోకి ఎలా ఫిక్స్ చేశాడనేది కూడా నేను చెప్తాను. అండ్ ఇదే కాకుండా ఇంకొకటి ఉందని చెప్పాను కదా! అది కూడా మీకు చూపిస్తాననమాట. చూడండి మా అన్నయ్యకి నచ్చిన సాంగ్స్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. మూవీస్ కానీ, సాంగ్స్ కానీ. సో, చాలా ఉంటాయి ఇందులో. మనకి నచ్చిన సాంగ్సే ఉంటాయన్నమాట. ఏ సాంగ్ కావాలన్నా కానీ మనం ఇందులో పెట్టుకోవచ్చు. ఇంకో స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా! అది చెప్తాను. కానీ మీరు మాత్రం ప్లీజ్ మా అన్నయ్య ఆటోకైతే దిష్టి పెట్టకండి. అండ్ ఇంకా ఇందులో చాలా సాంగ్స్ అయితే ఉంటాయన్నమాట. మా పిల్లలు కూడా ఈ ఆటోలో కూర్చొని వాళ్ళకిష్టమైన సాంగ్స్, దేవర సాంగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారనమాట. చాలా సాంగ్స్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ ఇంకొక స్పెషల్ అని చెప్పాను కదా! అది కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాననమాట. మీరైతే చూసి షాక్ అయిపోతారు. మనకి కార్‌లో బ్యాక్ కెమెరా ఉంటుంది. కానీ ఆటోకి ఎక్కడైనా కెమెరా ఉంటుందా? ఉండదు కదా! సో, మా అన్నయ్య ఈ ఆటోకి బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఫిట్ చేసి పెట్టాడనమాట. సో, ఆ కెమెరా ఎక్కడ ఫిట్ చేశాడు, ఏంటనేది కూడా మీకు చూపిస్తాను పదండి. అండ్ ఇది బ్యాక్ సైడ్ కదా! బ్యాక్ సైడ్‌లో మనకి ఒక కెమెరా అనేది ఫిక్స్ చేశాడనమాట మా అన్నయ్య. సో, ఆ కెమెరా ఎక్కడుందనంటే ఇదిగోండి ఇక్కడికి ఫిక్స్ చేశాడనమాట మా అన్నయ్య. చూడండి ఎన్ని ఐడియాస్ వస్తాయో మా అన్నయ్యకి. ఎక్కడైనా మనం కార్‌లో చూస్తాం బ్యాక్ ఎటన్నా వెళ్ళాలి, రివర్స్ తీసుకోవాలంటే మనకి కార్‌లో కనిపిస్తూ ఉంటుంది. కానీ మా అన్నయ్య ఆటోకి బ్యాక్ కెమెరా పెట్టి ఫిక్స్ చేశాడనమాట. అందుకే నేను చెప్పాను మా అన్నయ్య ఆటో స్పెషల్ అని చెప్పేసి కొత్తగూడెంలో. సో, ఇది మా అన్నయ్య ఆటోలో ఉన్న ట్యాబ్. ఇంకొకటొచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా అనమాట. సో, అదిరిపోయింది కదా మా అన్నయ్య ఆటో. ఎలా ఉందో మీరైతే చెప్పండి మా అన్నయ్య ఆటో గురించి. అండ్ కొత్తగూడెంలో ఇలాంటి ఆటో అయితే ఉండదు. మా అన్నయ్య ఆటో తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరనమాట. ట్యాబ్‌లో మనకి మూవీస్, సాంగ్స్ ఎలా వస్తున్నాయో మనకి తెలియాలి కదా! సో, పెన్ డ్రైవ్ పెట్టేసుకున్నాడనమాట. మా అన్నయ్య పెన్ డ్రైవ్ పెట్టుకునే కనెక్షన్ కూడా ఇక్కడ మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాడు. అండ్ ఆ పెన్ డ్రైవ్ మనం అందులో పెన్ డ్రైవ్ పెట్టేస్తే మనకి ట్యాబ్‌లో మనకి కావాల్సిన సాంగ్స్ కానీ, వీడియోస్ కానీ ఉంటాయన్నమాట. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వెనక చూడండి ఎలా కనెక్షన్స్ అయితే ఇచ్చాడో మా అన్నయ్య మొత్తం ట్యాబ్‌కి కానివ్వండి, మొత్తం సౌండ్ బాక్స్‌లో కానివ్వండి. మా అన్నయ్య టాలెంట్ అయితే మామూలుగా ఉండదనమాట. ఇలాంటి ఐడియాస్ ఇంకా చాలా చాలా చేస్తూ ఉంటాడనమాట. సో, మా అన్నయ్య ఆటో టూర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మా అన్నయ్య ఆటో గురించి కూడా చెప్పండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా?